తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డులకు సిఫార్సు చేసిన వారిలో గద్దర్ పేరు కూడా ఉంది. తాము చెప్పిన ఒక్కరికి కూడా పద్మ అవార్డు ఇవ్వలేదని, కేంద్రానికి ఇష్టం వచ్చిన వారికి ఇచ్చుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వాలను అవమానపరచడమేనని ఆయన ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గద్దర్కు పద్మ అవార్డు ఇవ్వకపోవటం ఏదేదో మాట్లాడుతోన్న బీజేపీ నేతలు ఒకప్పుడు ఆయన్ను నెత్తిని పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. గద్దర్ చనిపోయినప్పుడు ప్రధాని మోదీ స్వయంగా ఒక లేఖ రాశారు. గద్దర్ పోరాటాన్ని ఆ లేఖలో ప్రశంసించారు. ఒక సందర్భంలో ప్రజాయుద్ధ నౌకను బండి సంజయ్ వెళ్లి ఆలింగనం చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సంగతులు మరిచి గద్దర్ చనిపోయిన తర్వాత బరాబర్ అంటూ డైలాగులు వదలటం కరెక్ట్ కాదని ప్రజాయుద్ధ నౌక అభిమానులు హెచ్చరిస్తున్నారు. మావోయిస్టు ఉద్యమాన్ని వ్యతిరేకించే పార్టీ అయితే మాజీ నక్సల్ ఈటెల రాజేందర్ ను బీజేపీలోకి ఎలా చేర్చుకున్నారని కాంగ్రెస్ పార్టీ సూటి ప్రశ్న వేసింది. గద్దర్ పేరును అడ్డం పెట్టుకుని ఈటెలను విమర్శిస్తున్నారా అని కూడా కాంగ్రెస్ పార్టీ నిలదీస్తోంది. తెలంగాణవాది గద్దర్ను ఏమైనా అంటే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో గద్దర్కు వీరాభిమానులున్నారు.